బోర్ కొడతానని మా షాప్ లోనే బబ్లికం తీసుకొని తింటాను గైస్ ఇగో మా మమ్మీ నేను సెకండ్ డాలి, మా మమ్మీ థర్డ్ డాలి ఇది రోజులు ఏ కాలుష్య పొల్యూషన్ లో తిరిగినా అంటే గాయ చూసిరా నడి రోడ్ల పట్ట పగలు కొడుతుంది నన్ను పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిననే. హాయ్ గైస్, రండి గైస్ మా షాప్ ని చూపిస్తారండి. మా ఓనర్ అయితే చూడండి గైస్. సరదా అయితే గివిక్స్ పెట్టుకుంటాను గైస్. బోర్ కొడతానని మా షాప్ లోనే బబ్లికం తీసుకొని తింటాను గైస్. గైస్ ఇప్పుడైతే నేను చాయ్ చేస్తా చూడండి. నేనే ఈ అన్నకు మాస్టర్ అన్నకు నేర్పించింది అయితే నేనే. అన్నా ఇట్లా రండి, నేను ఎట్లా నేర్పించినా చెప్పండి మీకు. అయ్యో గట్లా అయితే ఒకసారి రండి ఇట్లా. ఇప్పుడైతే చాయ్ మరుగుతుంది చూసిండ్రా. నేనే రోజు ఇట్లా చేస్తు చూసిరా ఇట్లా చేస్తా అన్నట్టు. డాలీ చాయ్ డాలీ అన్న తెలుసు కదా మీకు. నెక్స్ట్ డాలీ నేనే అయితా. ఇట్లా ఇట్లా ఇగో ఇట్లా అన్నట్టు మస్తు టేస్టీ ఉంటది. అట్లా తీసుకోవద్దు మమ్మీ మధ్యలో. ఇగో గిజ్ చేసింది నేనే తెలుసా గైస్. నీ తెలుసా ఇది ఎట్లా వేస్తారు తెలుసా అన్న మీకు? ఇది నేర్చుకో అన్నా నన్ను అడిగి. నేర్చుకుంటారు ఇది ఎట్లా వేస్తారు తెలుసా చెప్తానండి. నాకు కూడా తెలియదు అట్లా తెలుసు కానీ మర్చిపోయినా. నేను గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఇదన్నమాట మా చెట్ల అయితే సెటప్ చేసుకున్నాం మేము. ఈ చక్కెర అయితే ఏమంటారు చెరుకు గడ నుంచి అయితే తీసినాం మేము. ఇది ఇంకా హనీబీ అయితే తేనె పుట్ట నుంచి తెచ్చి అవునా కాదన్న నవ్వుతాయిందన్నా. నేను చాయ్ ఇస్తా. అమ్మో వద్దు మమ్మీ, నేను చేసిన ఇప్పటికే. నేను కూడా ఒక హ్యాండ్ ఇస్తా. ఇగో మా మమ్మీ నేను సెకండ్ డాలి, మా మమ్మీ థర్డ్ డాలి చాయ్ గరం చాయ్. రేపు మా మమ్మీ చాలా ప్రయోజకురాలు అవ్వబోతుంది. ఎందుకంటే ఒక మోడీ సార్ కూడా చాయ్ వాళ్ళ నుంచి వచ్చినోడే. ఇప్పుడు మా మమ్మీ కూడా చాయ్ చేస్తుంది. అయితే వాళ్ళ చాయ్ ఇప్పుడు ఈ చాయ్ రోజు చాలా బ్యూటిఫుల్ గా చాలా టేస్టీ ఉంటది. ఎందుకంటే ఎందుకుంటది మమ్మీగా చాయ్ చూనికి కలరు యాడ్ రాదా? బ్యూటిఫుల్ ఉంటదట, చక్కదనంగా ఉంటదట చాయ్. అందరు రండి ఒకసారి, ఎక్కడ దొరకదు మమ్మీ చేసే చాయ్. బ్యూటిఫుల్ చక్కదనంగా ఉంటది. ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి. నేను చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు గైస్ ఈ రోజు నేను డేట్ చెప్తున్నా మీకు. డేట్ ఎంత? సో ఇది టోస్ట్ కాదు మమ్మ, సరే ఫ్రెండ్స్. ఇగో ఇవి అంటారు కదా, పోటీ లేదు. ఇవి రస్కులు కదా. దీన్ని నేను టోస్ అంటున్నా, మా మమ్మీ తోస్ అంటుంది. ఏది కరెక్టో మీరే చెప్పండి. చిన్నప్పటి నుంచి అట్లనే తోస్. ఇక ఈమెకి వాళ్ళ పెద్దన్నకి అననీకి రాక తోసులు అంటారు. అదే అదైంది. టోస్ ని తోసులు అంటారు. అట్లా అంటే అదే ఒకసారి అదేంటది కంప్యూటర్ ఒకసారి కంప్యూటర్ అన్నది కంప్యూటర్. అందుకే చెప్తున్నా నత్తి అని చెప్పి.
లేదు, కంప్యూటర్ అనొచ్చు, కంప్యూటర్ అనొచ్చు. ఇక ఎక్కిరిస్తే ఎక్కిరియండి గైస్. ఇక సో ఇది చూడండి గైస్, ఇక్కడైతే బాదాం టీ, Guys, ఇంకా ఇలాచి టీ, ఇంకా అది లెమన్ టీ అన్న అయితే అవైలబుల్ లో ఇది చాపత్త టీ, అవైలబుల్ లో ఇది చాపత్త టీ. కాదు గాయస్, మీరే చెప్పండి. టీ మరి పాలతో కాకపోతే ఎట్లా కొంచెం చేస్తారు? ముందుకు రా, మసలుగుతుంది. ఏ గాయస్ చూసారా, దీంట్లో నుంచి బంగారం వస్తుంది. మమ్మీ చేస్తుంటే రండి 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 ఇట్లా చూపిస్తుంది. ఇవ్వండి బంగారం ఇదే, చూసారా? వచ్చి మా డైమండ్ అడ్డాకి వచ్చి బంగారంతో చేసిన చాయ్ అయితే తాగి చూడండి. హ్యాండ్ నాది, హ్యాండ్ నాది. ఇట్లా మమ్మీ హ్యాండ్ల నుంచి బంగారం ఇట్లా పోయి అలా పడుతుంది. గైస్ ఇదైతే మా టీ కొట్టు, మా చాయ్ దుకాణం, టీ కొట్టు కాదు గైస్. రెండో ఒకటే గైస్, డబ్బా, చాయ్ డబ్బా. అందరు విజిట్ చేయండి గైస్, టేస్ట్ ఇట్. ఇది మాది కాదు మనందరిది, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా పాపాయి కూడా వచ్చిండు, ఒకసారి చూడండి. ఈ తెల్ల మెరిసిపోతుంది. ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? సో గైస్, మనమైతే అంటే టీ పాయిలు తెచ్చినాము అండ్ కూర్చునే చైర్లు కూడా తెచ్చినాము. అండ్ ఎందుకంటే మన దగ్గర ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఫ్యామిలీ వాళ్ళ కోసమే 10 చైర్లు. అసలు అదే మెల్లిమెల్లిగా బిజినెస్ అనేది అర్థం కాదు అని ఇప్పుడే అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా అంటే వచ్చినాయంటే దానికి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. దేవుడు మంచిగా చూస్తే మంచిగా నడవాలి. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడే చైర్లు కూడా వస్తున్నాయి, ఇవైతే వచ్చేసినాయి. టీపాయిలు తెలుసుగా మీకు, చాయలు పెట్టుకోవచ్చు, నీళ్ళు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇగో నువ్వు అట తెల్లగా ఉన్నావట, తెల్లగా మెరిసిపోతుండగా మా అన్న అంటుంది. అవునా? ఏం లేదు మా అమ్మ, ఎందుకు చెప్పాలా, తెల్ల షర్ట్ వేసిండు, ఈయన నల్లగా ఉంటాడు కాబట్టి తెల్ల షర్ట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అవుతాడు. చూడండి ఇద్దరు ఇట్లా ఎవరు తెల్లగా ఉన్నారు? నేనే కదా గాయస్. ఈ తెల్ల షర్ట్ వల్ల ఇది రిఫ్లెక్షన్ దీని మీద పడి. సబ్బు వేరేది వాడుతున్నా. ఏం సబ్బు? బట్టల సబ్బా. ఇన్ని రోజులు XXX వాడిండు, ఇప్పుడు రిన్నికి పోయిండు, అందుకే కాదు గాయస్, మంచి సబ్బు వాడుతున్నా నేను. సంతూర్ పెద్ద సబ్బు, పెద్దది కొనుక్కుంటున్నా. పెద్దది ఒకటేసారి వారం 2 వారాలు వస్తుంది, 3 వారాలు కూడా వస్తుంది అప్పుడప్పుడు. అంటే రోజు స్నానం చేయడు కాబట్టి 3 వారాలు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అంటే చెట్టు నుంచి అది తీసుకొని వస్తుందంట తీసుకొచ్చి. నేను కొంచెం తెల్లగా అవుతున్నా ఎందుకంటే ఈ వాతావరణం కాలుష్య పొల్యూషన్ నాకు పడతలేదు. కాలుష్య పొల్యూషన్ పడతలేదట. సరే మరి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏ కాలుష్య పొల్యూషన్ లో తిరిగినా? ఏ కాలుష్య పొల్యూషన్ లో తిరిగినా అంటే గాయ చూసిరా, నడి రోడ్ల పట్ట పగలు కొడుతుంది నన్ను. పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిన నెత్తి. అండ్ అన్న, ఇది వెంచర్ పేరేం పేరన్నా? హైవే ఇంపీరియల్. గైస్, అన్న మనతో కొలాబరేట్ అయ్యిండు. అండ్ మన వెంచర్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ వేస్తున్నా చూడండి. ఈ ఫొటోస్ వచ్చి మనకు భువనగిరి టౌన్షిప్ లో ఉంది. గజం 17,000. మీరు తీసుకోండి, చాలా మంచిగా ఉంది అక్కడ. నేను ఒక వీడియో వేస్తా చూడండి, సందీప్ వేస్తాడు వీడియో, ఆ వీడియో చూడండి. మీకోసం సూపర్ ఖాళీ ఫ్లాట్లు తీసుకొచ్చిన. ఎక్కడుంది తెలుసా? అడ్రస్ చెప్తా, ఈ వీడియో సేవ్ చేసుకో. మనం వచ్చి హైవే ఇంపీరియల్ వెంచర్లు ఉన్నాం. ఇది ఎక్కడుంది తెలుసా? భువనగిరి టౌన్షిప్ హైవే పక్కకే, అదే మన హైవే. ఇది మన వెంచర్. ఇక్కడ గజం ఎంతో తెలుసా? 17,000. ఇక్కడ 150 నుంచి 250 గజాల వరకు మనం కొనుక్కోవచ్చు. మనకి వెంచర్ ఆపోజిట్ లోనే స్వర్ణగిరి టెంపుల్ ఉంది. జస్ట్ 2 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది.
ఈ వెంచర్ కి 5 కిలోమీటర్స్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఈ వెంచర్ కి 7 కిలోమీటర్స్ దూరంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఇది హెచ్ఎండి అప్రూవల్, ఎల్పీ నంబర్ కూడా ఉంది, టిఎస్ రేరా పర్మిషన్ కూడా ఉంది. ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాండ్ మొత్తం ఐఎస్ఓ సర్టిఫైడ్. మీరు బండి స్టార్ట్ చేసినారంటే కరెక్ట్ 20 మినిట్స్ లో యాదగిరి గుట్టకి వెళ్ళొచ్చు. ఈ నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్స్ లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. మేము ఇల్లు కొనాలి, మాకు లోన్ కావాలి అని చాలా మంది ఉంటారు కదా నాలంటోళ్ళు, వాళ్ళ కోసం 50% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్. అదే మన వెంచర్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నంబర్ కి ఫోన్ చేయండి ఫర్ మోర్ ఎంక్వైరీ. థ్యాంక్ యూ. అది మన వెంచర్ కదా. కెమెరా అన్న కొంచెం ఇటు తిప్పు, తిప్పు, ఇంకా తిప్పు, తిప్పు. గైస్ కనిపిస్తుందా స్వర్ణగిరి? కనిపిస్తే కింద కామెంట్ చేయండి. మన ఫ్లాట్ల గురించి పెద్ద పెద్ద హోర్డింగ్లు హైవేలనే ఉంటాయి. ఏమంటావు అన్న, ఇట్లా తీసుకోమంటావా? తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. జస్ట్ ఇవాళ ఉన్నది చూసుకోవడం కాదు, ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ 1 to 2 years లో భూమి అంతా ఏరియా మొత్తం భూమి మీన్స్ అంటే ఇప్పుడు 17,000 ఉంది, ఇంకొక 6 months దానికి రోడ్ కూడా శాంక్షన్ అయింది. చాలా మంచి. హాయ్. సో పిల్లలు బస్సులో పోతురు హాయ్ చెప్తురు. సో అది చాలా మంది పిల్లలు వస్తారు. స్పాట్ పేమెంట్ చేస్తే మనకి 1000 రూపీస్ డిస్కౌంట్స్ వస్తుంది. అంటే మీన్స్ అంటే 16,000 వస్తుంది. ఓకే. సో అది సంగతి. అన్నతో మనం కొలాబరేట్ అయినాము. జెన్యూన్ భూమి, మన భూమి, మీ భూమి, నా భూమి మన భూమి అన్నట్టు. సో కింద నంబర్స్ ఇస్తా, అన్నకి కాంటాక్ట్ అవ్వండి. మీకు విజిట్ చేయాలని ఉంది, సైట్ చూడాలని ఉందంటే అన్న తీసుకెళ్ళి చూపిస్తాడు మీకు. సో అట్లా సంగతి. ఇప్పుడైతే మరి అన్న కష్టపడుతుందా కుర్చీలు. సో గైస్ ఆటోలో అన్న వేసుకొచ్చిండు. అన్న ఒకసారి హాయ్ చెప్పు మన వాళ్ళకి. నాకు కనిపిస్తలే ఉన్నా చీకటి ఉన్నావు. హాయ్ అన్న. అటే చెప్పన్నా. హాయ్. మళ్ళీ గట్టి చెప్పన్నా. హాయ్. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. సో ఓకే, అది సంగతి. మన కుర్చీలు అయితే వచ్చేసినాయి ఫ్యామిలీ కోసమే, ఎక్స్పెషల్ గా ఫ్యామిలీ కోసమే. ఫ్యామిలీ వచ్చేసింది చూడండి. ఫ్యామిలీ అంటేనా ఫ్యామిలీ వచ్చేసింది. హాయ్ చెప్పండి అక్క, హాయ్ చెప్పండి. యాక్చువల్ గా మీలాంటి వాళ్ళ కోసమే నేను కుర్చీలు వేపిస్తున్నా, లోపల ఇబ్బంది అవుతుందంట. చాలా మంది చెప్పారు, అందరూ బాయ్స్ ఉంటారు. వీడియోస్ కంపల్సరీ చూస్తాము, రెగ్యులర్ గా చూస్తాము. థ్యాంక్ యూ అక్క. మరీ చూసారు. అవునా, థ్యాంక్ యూ. నెక్స్ట్ సైట్ ఎంత ఉంది? 6.6. నాకంటే కొంచెం తక్కువ ఉంది అన్నట్టు. థ్యాంక్ యూ అక్క. హాయ్ చెప్పు, కనిపిస్తుంది. హాయ్. చూడండి, డైలీ చూస్తాం మీ సందీప్ బ్లాగ్స్ లో వస్తుంది వీడియో, చూడండి. సరే అండి. మీరు ఇటు లోపల రండి. థ్యాంక్ యూ అక్క. అయ్యా సారీ జరుగు. అక్క అయితే నా స్మైల్ బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అశ్విత యశ్వంత్ వాళ్ళ మదర్ ఆస్లీ స్మైల్ బాగుందని పొరపాటున అన్నది. ఇది నేను చూడలే. అది నిజమే, రియల్లీ. స్పెషల్ చాయ్ అయితే నేను మీకోసం ఈరోజు చేసి చూపిస్తా. యాక్చువల్లీ ఆల్రెడీ నేను చేసిన మళ్ళా నువ్వు చేయడం అవసరం లేదు. అక్కడ నేను చేసిన, మమ్మీ చేసింది. ఇంతమంది చేస్తే రావాలా పోవాలా? అందుకే అంటాను, ఆల్రెడీ చేసినాం. మేము ఎవరం చేయము, మాస్టర్ చేస్తాడు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మాస్టర్ కి నేర్పించిందే నేను ఇక్కడ. ర్యాండీ అట్లా చాట్ వేసి ఈశ్వర్ కొట్టి కింద కొట్టింది అనుకో, దేంతోని ఏమైతావు? ఏమన్నావు? ర్యాండీ అట్లా షార్ట్ అసలు అర్థమైందా? గాయస్ చూడండి, పట్టపగలని నన్ను కొడుతుంది. మీరు లాయర్స్ ఎవరైనా ఉంటే నాకు మద్దతు పలికి విడగొట్టేసేయండి గైస్. ఏదో తేడాగా అది ఏమంటారు దాన్ని, ఆడోళ్ళ సంఘం ఏమంటారు మమ్మీ? మహిళా సంఘాలు ఎవరైనా ఉంటే చూడండి, ఇట్లా పట్టి మెడల్ పట్టి ఇట్లా అన్నాడు. మీరే చూడండి. మగ సంఘాలు ఉంటే రండి. గాయస్ జోక్స్ అపార్ట్, మీరు డైమండ్ అడ్డకి రండి ఒకసారి. రా, లైట్ లే పాప కనిపిస్తానండి. చూసిర్రా గాయ్స్? గాయస్ ఒకసారి రండి, లోపల రండి. మన సెటప్ అయితే ఇట్లుంది, ప్రొజెక్టర్ ఉంది, చాయ్ ఉంది, మంచి చాయ్ ఉంది, బిస్కెట్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. అండ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి.
ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి విజిట్ చేయండి అండ్ మీరు చాలా మంచి ఫీల్ అవుతారు. అండ్ గైస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి గైస్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పేసి నువ్వు చెప్పినావు అంటే ఫ్రీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తా అండ్ మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, బై.